మరింతలకి చాలా చాలా ప్రీతి ప్రాప్తమైనది. ఎందుకంటే వినిపిస్తూ ఈ యొక్క జపాలను తల్లి మరియతో మనం అందరము కలిసి ప్రార్థనము గడుపుట చాలా మంచిది అని కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నారు. కాబట్టి అన్ననీయులలో ఈనాడు గడుపుట కంటే దేవాని యొక్క సన్నిధిలో, మీ యొక్క తల్లి సన్నిధిలో ఒక క్షణం ఉంటే చాలు అని కీర్తనాకారుడు పలుకుతూ ఉండగా, దేవాదేవుడు మనకు అనేకమైన సంవత్సరాలు రోజులు ఇచ్చున్నారు. ఈ యొక్క రోజులు ఆ తల్లి మరియతో ఆ దేవాది దేవుడిని ప్రత్యేకంగా ప్రార్థన చేయించు మన యొక్క సొంత ఉద్దేశాల కొరకు, కుటుంబ ఉద్దేశాల కొరకు, సంఘ ఉద్దేశాల కొరకు, మరి ముఖ్యంగా విచారకుల యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా వెనుకుంటూ మాదిరిగా ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. వీరి దగ్గర అనేక మంది ఇల్లు లేని వారు, అంటే పేదవారు, కుటుంబం వదిలేసిన వాళ్ళు, దిక్కుముక్క లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దేవాదేవుడు ఆయన ఆరోగ్యంతో ఆశీర్వదించాలని, మదర్ తెరేసా కాంగ్రిగేషన్ అందరినీ ఆశీర్వదించి దీవించాలని ప్రార్థించున్నాను. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల దేవానికి సర్వేశ్వర, ఇదిగో నీవు గర్భం ధరిస్తావు, నీవు కుమారుడు కంటావు, ఆయన మహోన్నతుడై ప్రతి ఒక్కరిని పరిపాలిస్తూ ఉన్నాడు అని పలికినప్పుడు మరి తల్లి చెబుతూ ఉంది, ఇదిగో నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని పలుకుతూనే మీ చిత్తము మా జీవితంలో నెరవేరును కాక అని ప్రభు యొక్క చిత్తానికి, ప్రభు యొక్క ప్రణాళికకు శిరస్సు వహించింది ఆ మరియ. ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆ తల్లితో ప్రార్థన చేస్తున్న తరుణంలో మన కుటుంబంలో బాధ్యత వహిస్తూ ఉండగా, ఒక భర్తగా, ఒక భార్యగా, బిడ్డలుగా ప్రభు మన కొరకు ఏదైతే ఉద్దేశించున్నారో ఆ ఉద్దేశాలన్నింటినీ శిరస వహించి ముందుకు నడిపించే ఒక మంచి భర్తగా, భార్యగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవాది దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయించు. అందరూ ఏకకంఠంతో ఆ ప్రభువు నేర్పించిన పరలోక జపాన్ని జపిస్తూ ఈ యొక్క అఖండ జపమాలను ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా నీడగా ఉండి ఎటువంటి అలస్యత కానీ, అలభ్యత కానీ, పరాకు కానీ లేకుండా ప్రభు మనం నడిపించాలని ప్రార్థన చేయించు. ఆ ప్రభు నేర్పించిన పరలోక జపాన్ని జపించదము. పరలోకమందున్న మా తండ్రి, దీపాన్ని తర్వాత వెలిగిస్తుంది, దాని తర్వాత నేను వెలిగిస్తాను, దాని తర్వాత పెద్దలందరూ ఒకటే వెలిగిస్తారు. వీరైపోయిన తర్వాత మిగతా ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని చేత పట్టుకొని అంటే వెలిగిస్తూ ప్రత్యేక
వెలిగించాలి. అది చివరి వరకు వెలిగే విధంగా మీరు చూసుకోవాలి. కాబట్టి 2, 3 వెలిగించవచ్చు. ఒక్కొక్కటి వెలిగించండి. రెండు చేతులు జోడించుకోండి. రెండు చేతులు జోడించుకుంటూ ఆ తల్లి యొక్క పాద సన్నిధికి మన యొక్క కుటుంబాలను సమర్పించుకుందాం. అందరూ ఆ తర్వాత చెప్పండి. సర్వశక్తి గల దేవా, మీ యొక్క దివ్య తల్లిని మా అందరి తల్లిగా కల్వరి శిలువ మీద రక్తమును చిందిస్తూ మాకు అందించి ఉన్నారు. ఆమె యొక్క వేడుకల ద్వారా వేడుకున్న ప్రతి ఒక్కరూ ఆమె యొక్క అనుగ్రహములను, ఆమె యొక్క దీవెనలను పొందుతూ ఉన్నారు. ఈనాడు మేము ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెనలు పొందుతూ అనేకమైన వరములకు పాత్రలవుతూ ఉండగా మమ్మల్ని దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మీ బిడ్డలను దీవించండి, వారు చేయించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దీవించండి. ఓ దేవా, ఈ మరియ తల్లి మా అందరి తల్లి సైతానుని నలగొట్టిన విధముగా మా యొక్క సోదరులను, బాధలను, సమస్యలను ఈ యొక్క అఖండ జపాన్ని జపించడం ద్వారా పాద సన్నిధిలో మా ప్రతి ఒక్క ఇబ్బందులను ఎదుర్కొను ధైర్యాన్ని, శక్తిని అనుగ్రహించండి. ఈ మనవులన్నీ మా క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వెలుగుతున్న ఒత్తులు ఈ యొక్క కుటుంబానికి ఏ బిడ్డ కన్నీరు కార్చిన ప్రభు చూడలేడు. మన
ప్రభు చెంతన మనం ప్రార్థిస్తే అన్నీ కూడా మన తల్లి ద్వారా మన ప్రభు మనకి సమకూర్చుతారు. జపమాలంటే ఈ మాట జపమాల మనోహరమైన పూలమాల, నరజాతి మెడలో మణిమాల, మునుల చేతిలో మౌనమాల, రక్షణ వంటకు భక్తుని చేసే ఈ జపమాల. మరి ఈ జపమాల ప్రతి ఒక్కరూ కూడా పదేసి కోసం చెప్పాలి. ఎవరు విడిచిపెట్టద్దమ్మా. మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, మన బిడ్డ కోసం మీకు సమర్పిస్తున్నాం. వారి కుటుంబాలను దర్శించండి. వారి కుటుంబాల్లో ఏ అవసరాలు అక్కర్లు ఉన్నాయో వాటిని తీర్చమని మీకు ఇష్టమైన కుటుంబాలుగా మార్చుకోమని ధ్యానించుదురు కాక. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని చెప్పండి. పరలోకము మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. రక్షణ